బంగ్లాదేశ్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో 300 మందికి పైగా మృత్యువాత పడగా వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ప్రధానమంత్రి హసీనా రాజీనామా చేసి భారతదేశంలో తలదాచుకుంటున్నారు. ఆమె రాజీనామా చేయడంతో యువత సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో సైనిక పాలన నడుస్తోంది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిశితంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న 13,000 మంది భారతీయ పౌరులు సేఫ్ గా ఉన్నారని, వారిని బయటకు రావద్దని సలహా ఇచ్చారు. వారిని వెంటనే ఇండియా తరలించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని భారతీయ పౌరులకు సెల్హట్లోని అసిస్టెంట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అందుబాటులో ఫోన్ నెంబర్లను సైతం వారికి అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతం నెలకొన్న బంగ్లాదేశ్ అనిశ్చితికి గల కారణాలపై ప్రత్యేక కథనం మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. బంగ్లాదేశ్ అల్లర్లలో మృతి చెందిన వాళ్లలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి కర్ఫ్యూ విధించారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత మరింత ఉధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకి పెరిగి ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పరారయ్యారు. అయితే ఈ నిరసనల వెనుక ఓ కోర్టు తీర్పు ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలయ్యాయి. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాన్ని 2018లో తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి బంగ్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన యువతలో ఆగ్రహం చల్లారలేదు. రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు ఎక్కారు. ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56% కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్లు, మనవరాళ్లు, మహిళలకు రిజర్వేషన్లను పెంచారు. దీంతో బంగ్లాదేశ్లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో 3వ తరానికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువత ఇటీవల బంగ్లా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతుండటంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని, బిల్లులు చెల్లించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు ప్రధానంగా ఆరోపించారు. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. మరోవైపు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన నిరసనకారులు సంతృప్తి చెందలేదు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం కూడా ఆందోళనకారులపై షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే ప్రధానమంత్రి హసీనా రాజీనామాతో యువత సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మొత్తం ఆర్మీ కనుసన్నల్లో ఉంది. త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.